అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు జరుపుకుంటున్నామో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ ఫోన్లలో చూస్తున్నా మీకు తెలియదు. కాబట్టి ఏం లేదు, ఒక 4 ముచ్చట్లు మనం ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకొని ముందుగా తాగుదాం తన్నుకుందాం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ గారు మన చీఫ్ గెస్ట్ రెడీగా ఉన్నారు. వెల్కమ్ టు ద డయాస్ సార్. చప్పట్లు. ఎప్పుడు లేని విధంగా ఈసారి మన ఆమ్దాన్ పెరిగింది. ఆమ్దాన్ పెరగడం కాదు, రికార్డులకు బద్దలు కొట్టిందనే చెప్పుకోవాల్సిన విషయం ఇది. మన తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం వచ్చింది. ఎంత అనంటే 44,557 కోట్ల ఆదాయం వచ్చింది, ఎప్పుడు లేని విధంగా. దీని అంతటి కారణం మన తాగుబోతు అన్నలు అక్కలు. చెప్పండి. ఓకే 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 మరి ఇంత గొప్ప ఆదాయం తీసుకొచ్చిన తాగుబోతులను గౌరవించుకోవాలి కదా. కాబట్టి మన తెలంగాణ తాగుబోతులందరికీ పెద్దన్న లెక్కున్న కనకయ్యను మనం ఇప్పుడు ఇక్కడికి పిలిచి సన్మానించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కనకయ్య గారు, వెల్కమ్ టు ద డయాస్ అండి. వెల్కమ్. చెప్పండి. వెల్కమ్ అండి, వెల్కమ్. సొలుగాకు నువ్వు కింద పడతానంటే నా సహాయం చేసుకో, పట్టుకుంటాను. ఏంది నేను జొలుగుతున్నా, నువ్వు పట్టుకుంటావా? మస్తున్నావు కానీ సరే సరే కూర్చో, కుర్చీలో కూర్చో. కుర్చీలో కూర్చోండి ఒకసారి. కనకయ్య గారు కూర్చోండి. లే లే కనకయ్య, లే లే కనకయ్య. అయ్యో గట్ల పడ్డాడు. అయ్యో కనకయ్య, లే లే లేవరాదయ్యో రాజా, లేవరాదయ్యో. ఓకే మీరు జరగండి, మనం కింద పడతామంట. కూర్చోండి కూర్చోండి కనకయ్య. చూసి చూసి కూర్చి పట్టుకు, కూర్చో పట్టుకు. ఇప్పుడు మందు తాగుదాం ముందే జద్దాం సంఘం అధ్యక్షురాలు ఇప్పుడు మన కనకయ్యకు శాలువా కప్పి సన్మానించడం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు. కొత్తదైనా అయ్యవాళ్ళకన్నా కప్పింది పట్టుకొచ్చి కప్తాను మళ్ళీ. కొత్తదే కొత్తదే కొత్త. సరే, మన తెలంగాణకు 44,557 కోట్ల ఆదాయం తీసుకొచ్చిన కనకయ్యకు గుండాగిన గుడింబ ఇడువ కార్యదర్శి పూలదండేసి సత్కరించడం జరుగుతుంది. చెప్పండి గట్టిగా చెప్పండి. ఓకే ఓకే కనకయ్య ఫోటో. శవం మీద కప్పింది తీసుకొచ్చిన మంచిగానా? సరే ఓకే. ఇప్పుడు మనం తాగుదాం తన్నుకుందాం అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రసాద్ గారు మన కనకయ్యకు మొమెంటో ఇచ్చి సత్కరించడం జరుగుతుంది. చప్పట్లు గట్టిగా. పడతావు కింద పడతావు. ఇప్పుడు మన తాగుబోతుల తరపున సన్మానం పొందిన కనకయ్య మాట్లాడతాడు. తెలంగాణ అసలు ఇంత పెద్ద రికార్డ్ని ఎట్లా బద్దలు కొట్టింది, దీని వెనుక తాగుబోతుల కష్టమైంది, వాళ్ళు పడ్డ కష్టమేందో కనకయ్య మాటలలో ఇందాం. కనకయ్య లేవు, ఒక 4 ముచ్చట్లు మాట్లాడు. నేను తాగి ఇంటికి పోతే నా పిల్లలు నన్ను పొట్టు తీసేది. నా పిల్లల చదువులకు వాళ్ళ బట్టలకు అయ్యే పైసల ఖర్చు మొత్తం నేనే తాగేది. అయినా నేను మంచోని. నీ మంచితనం గురించి అందరికి ఎరికే, కానీ అసలు ఈ రికార్డులు ఎట్లా బద్దలు కొట్టరో ఆ ముచ్చట మాట్లాడు. చెప్పాలా వద్దా? నువ్వు చెప్తావు చెప్పు, మరి నువ్వే చెప్పు. మరి తిక్క రేపాకు నాకు. మనిషివేనా నువ్వు? ఈ రికార్డులు ఎట్లా బద్దలు కొట్టిరో చెప్పంటే అంత పిచ్చి పిచ్చి చేస్తున్నావు. చెప్తా. ఈ రికార్డులు బద్దలు కొట్టడానికి కారణం అంతకుముందు బద్దలు కొట్టిన రికార్డులేనా? ఈ ఒగ్గి సీపు లిక్కర్ జోకులే వద్దనే. 90 ml జోక్ గెట్ అవుట్. ఓకే ఓకే సుఫిడ్. ఈ రికార్డులు బద్దలు కొట్టడానికి కారణం తాగుబోతులు ఒక్కలే కాదు, మాకు మందమ్మిన వాళ్ళు కూడా కారణం. అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా సన్మానం చేయన్నా? వాళ్ళకేం చేస్తావు సన్మానం? కార్యాలు ఖరాబ్ అయినా మేము తాగింది మేము, ఖరాబ్ చేసుకొని తాగింది మేము. మా రేవంత్ రెడ్డి సారు మా కష్టం తెలిసి ఆయన మా కోసం ఎంత తిప్పలు పడ్డాడో తెలిస్తే మస్తు ఏడుపు వస్తుంది. అంతగానం ఏం చేసి ఉండొచ్చు? ఎన్నికలకు ముందు మా రేవంత్ రెడ్డి సారు రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులు మొత్తం బంద్ చేపిస్తానన్నాడు. అప్పుడు మా గుండె ఆగినంత పని అయింది, అయ్యో అని. కానీ అధికారంలోకి వచ్చినాక మేము ధర్నాలు చేయకుండా నిరసనలు నిలపకుండా అన్ని బెల్ట్ షాపులు ఇచ్చేది. అంతగా అదే కాదు,
2620 కొత్త బెల్ట్ షాపులు తీసుకొచ్చిండు. అది ఇట్లా చేసిండు కాబట్టి ఈరోజు ఈ రికార్డు బద్దలైంది. అది మా గొప్పతనం. మా గొప్పతనమే కాదు, మా సార్ గొప్పతనం. మా గ్రేట్, మా సార్ గ్రేట్. అది అంటే ఇప్పుడు ఈ తాగుబోతులది ఇంత ఆమ్దాన్ రానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి సార్. నీకేమైనా పిచ్చా? నేను అదే అంటే నువ్వు అంటావా అని అంటాను. నేను అదే చెప్తాను. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి సారు ఇంకా మళ్ళొక్కసారి కూడా వస్తాడట, 10 ఏళ్ళు వస్తాడట. అంటే ఇక ఆ సారు మళ్ళీ వచ్చేది ఉంటే మాకు ఏ రంగు ఉండదు. సరే ఇప్పుడు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మనకు వచ్చే లాభాలేంటి? సరే మీకు వచ్చే లాభాలేంటి? ఇప్పుడు ఇన్ని రోజులు మేము ఫుట్పాత్ల మీద ఆగి ఆడవడం పండాం. కానీ ఇప్పుడు మళ్ళీ మా సార్ వచ్చేది ఉంటే నడి రోడ్డు మీద బిందాసుగా పండుకోవచ్చు. అంతేకాదు, మందును రేషన్ షాపులలో సప్లై చేయాలని డిమాండ్ చేస్తాం. అది వేరే ఉంటుంది. అబ్బా, ఆ ఊహ మస్తు ఉంటుంది. కానీ ఇంతటితో నా తాగుబోతు ఉపన్యాసం ముగిస్తానా. మంచి ముచ్చట్లు ఏమన్నా అంటే నిజాలు ఏమన్నా చెప్తే క్షమించూరి ఉంటా. మా గొప్ప చెప్పినో మా సాలగానే ఏవో నీ సన్మానం చాలగంట. ఇగో చూసిర్రా, తెలంగాణ సర్కార్ ఆదాయం పెరిగిందంటే ఏ తీర్లో పెరిగిందో ఈ తీర్లో పెరిగింది. జనాలను తాగుబోతులను చేసి ఆదాయం పెంచి అదే ఆదాయాన్ని పథకాల రూపంలో వంచుతుర్రు. రాను ఇంకెన్ని రికార్డులు బద్దలైతాయో. కనుక సొంటోళ్లకు ఎంతమందికి మనం సన్మానం చేసుకోవాలనో ఏమొప్పుండ్రి. సరే, ఇక అది ఏం జరుగుతుందో అదంతా రేవంత్ రెడ్డి సర్కార్ చేతులు ఉంది. కానీ ఇంతటితోని మన ఈ తాగుబోతులను సన్మానించుకునే కార్యక్రమం ఒడిచింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు.